ఇప్పుడు అదే ఫైబర్ నెట్ ఏం చేస్తున్నారు, కంటిన్యూ అవుతుందా, ఆపుకున్నారా? అట్లాగా ఫైబర్ నెట్ లో మూసేసినట్టు ఇది కూడా మూసేసి లెక్కలు తీసుకోవచ్చు కదా. ఏది ఈ డిస్టిలరీ అన్నిటిని సీజ్ చేసి అందులో ఉన్నటువంటి మందు బాటిల్ చెక్ చేసి దాంట్లో ఆరోగ్యకరమైన మందు, అనారోగ్యకరమైన మందులో హెల్త్ డ్రింక్ ఏమైనా కలిపారా లేదా అనేది కనుక్కుంటే సరిపోయేది కదా. మందులో ఏ పాళ్లల్లో ఉండాలి అనేటటువంటిదే కదా. మందులో మత్తు ఎక్కువ అంటే రోగం ఎక్కువ వస్తాయి, అంతే కదా. మందులో మత్తు తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ ఇంతవరకు ఏమి ఏడ్చేవాళ్ళు, మాకు కిక్ ఎక్కలేదు అని. కిక్ ఎక్కట్లేదు. మందులో నాసి రకం కలిపితేనే కిక్ ఎక్కుతుంది, ఇది కామన్ సెన్స్. ఎవరిని అడిగినా చెప్తాడు. మద్యానికి సంబంధించి మద్యం నాటు సారా, కాపు సారా ఎందుకు తాగుతారు, వాటిట్లో ఈ నాసి రకం కలుపుతారు. ఆ నాసి రకం వల్లే కిక్ వస్తుంది. వాళ్ళకి కిక్ ఎక్కలేదనే కదా జగన్ తిట్టుకుంది, మా రుచికరమైన మందు లేదు, మా కిక్ ఎక్కలేదని. కిక్ ఎక్కని ఇట్లాంటి మందు అది నాసి రకం అని ఎట్లా చెప్తారు వీళ్ళు? అక్కడే తేడా. నాసి రకం మందులో నాసి రకం అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరం కొంతవరకు, ఓ రకంగా చెప్పాలి. మందులో నాసి రకం అంటే ఆరోగ్యకరమైంది, ఆరోగ్యకరం, ఆల్కహాల్ అది తక్కువ ఉంది అని అర్థం. బీర్ని ఎందుకు ఎక్కువ ప్రయారిటిస్తారు, ఆల్కహాల్ తక్కువ ఉంటుందని, అంతే కదా. అట్లాగే విస్కీలు, బ్రాండీలు అంటుంటారు, ఏంటో మరి వాటిలో ఎంత ఉందో వీటితో పోల్చుకుంటే బీర్ కంటే ఎక్కువ ఉంటుందని కదా. ఎక్కువ ఉంటుంది. ఇవి సహజ సిద్ధంగా తెలుసుకోవాల్సినటువంటి, తెలియదా తాగేవాడికి అందరికి తెలియదా? తాగడం తెలియని నాలాంటి వాళ్ళమే తెలుసుకుని నేర్చుకుంటున్నాం, విషయం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి తెలియదా? ఇది ఒక ఎత్తు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి,